బ్రాహ్మణి సిహెచ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మనం ఈరోజు 5 నిమిషాల్లో అటుకుల పోహ లేదా అటుకుల ఉప్మా అనేది ఎలా చేయాలనేది మనము తెలుసుకుందాం. నేను 2 వ్యక్తులకి సరిపడా అటుకుల ఉప్మా అనేది చేస్తున్నానండి ఈరోజు. కాబట్టి 2 పిటికలు లేదంటే 2 గరిటెలు అనేది అటుకులు తీసుకోవాలి. అటుకులు ఫస్ట్ శుభ్రంగా అనేది కడగాలి. కడిగేసి 2 నిమిషాలు మనము నీళ్ళలో నానబెట్టి వెంటనే జాలి గిన్నెలోకి అనేది తీసేసుకోవాలి. ఇలా చేయడం ఏమవుతుంది అని అంటే, ఇలా చేయడం వల్ల అటుకుల ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట మనకు. లేదంటే ముద్దగా అయిపోతుంది, తినడానికి ఇష్టపడరు. దాని తర్వాత మనము ఒక కడాయి తీసుకున్నాము. కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. దీంట్లోకి పోపు గింజలు అన్నీ అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, గుడ్డలు, కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము ఒక పెద్ద ఆనియన్ ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ తీసుకొని పొడవుగా చిన్నగా తరుక్కున్నాను. ఈ ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్తో పాటు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకొని మనం బాగా వేడి చేయాలి, ఫ్రై చేయాలి. ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టి కూడా మనము చేసుకోవచ్చు. దీనికి సిమ్లో పెట్టాలి అనే అవసరం అయితే ఏం లేదు. ఇలా అన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడే అంటే మనం మిర్చి వేసిన ఒక 5 నిమిషాలకే మనము కొద్ది సెకండ్లకే మనము పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని అన్నీ కలిపేసుకొని దాని తర్వాత మనకి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు, కారం అంటే ఉప్పు, మిర్చి, పసుపు ఇలా అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు టేస్ట్ అనేది మనకు బాగా వస్తుంది. నేను ప్రతి వంటకంలోనూ తాలింపులోకి నేను ఉప్పు, పసుపు అనేది వేస్తానండి. వెజ్ చేసినా, నాన్ వెజ్ చేసినా, ఏది చేసినా కానీ నేను తాలింపులోకి ఉప్పు, పసుపు అనేది వేస్తాను. ఇలా వేయడం వల్ల ఏమవుతుందనంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క దానికి కూడా ఉప్పు అనేది తగులుతుంది. అది ప్రతిసారి మనం తిన్నప్పుడు ఉప్పు అనేది తగిలినప్పుడు సప్పగా అనిపించదు, అంటే ఏది తీసి పెట్టాలని మనకి అనిపించదు అనమాట. ఇలాగే ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి ఇది కూడా వేసానండి. ప్రతి దానికి కూడా ఇప్పుడు మనము ఫ్రై అయ్యేటప్పుడే ఉప్పు వేసినామనంటే ఇది అంటే చాలామంది కరివేపాకు తీసి పెడతారు, మిర్చి తీసి పెడతారు, ఆనియన్ తీసి పెడతారు. ఇలా ఏది తీసి పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా రాదు మనకి. అంటే ప్రతిదీ టేస్ట్గా ఉంటే అన్నీ తినేస్తాం. అంటే మనం ఇవన్నీ వేసుకునేది ఆరోగ్యకరమైన వస్తువులే కదా. ఆనియన్ కానీ, మిర్చి కానీ, కరివేపాకు కానీ ఇలా ప్రతిదీ, పల్లీలు కానీ, శనగపప్పు కానీ, ఆవాలు కానీ, జీలకర్ర కానీ ప్రతి ఒక్కటి కూడా మనము తింటే చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై చేస్తున్నాం కదా, ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే మొత్తం టమాటా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. మనము మొదట్లోనే అటుకులు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, కడాయిలోకి మనము పక్కన వడగట్టి పెట్టుకున్న అటుకులు అయితే తీసుకున్నాం కదా, అటుకుల్ని మనము వేసి చకచక అంతా కలిపేసాం అనుకోండి. 5 నిమిషాల్లో మనకి అటుకులు ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఇంత మంచి వేడి అటుకులు ఉప్మా రెడీ చేసేసాను కదా. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్.